హాయ్ హలో నమస్తే. ఇప్పుడే దేవకీ నందన వసుదేవ మూవీ చూడటం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. అశోక్ గల్లా కథా నాయకుడిగా, మానసా వాసిని కథా నాయికగా అర్జున్ జంజాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇండెప్త్ రివ్యూలోకి వెళ్తే, ఈ కథ పురాణాల నుండి కొన్ని క్యారెక్టర్ని ప్రేరణగా తీసుకొని తెరకెక్కించారు. కంసరాజు అనగా దేవతా నాగు మహాకూరుడు. తనకి ఎవరు ఎదురెళ్ళినా గాని, వెళ్ళాలని అనుకున్నా గాని నాశనం చేసేస్తాడు. అతను సొంత చెల్లి మూడో బిడ్డ నుండి తనకు మరణగండం ఉందని తెలియటంతో సొంత బావనే హత్య చేస్తాడు. దీంతో తన బామర్ది తమ్ముడు కోర్టులో కేసు వేయంగా అతను 21 సంవత్సరాలు జైల్లోకి వెళ్తాడు. మరి 21 ఏళ్లలో తనను చంపే మూడో సంతానం పుడుతుందా? మరి ఏ రూపంలో అతనికి వస్తుంది? ఈ సమయంలో సత్య అనగా మానసా వాసిని ఎవరు? తనతో కృష్ణ అనగా అశోక్ గల్లా ప్రేమలో ఎలా పడ్డాడు? జైలు నుండి బయటకు వచ్చిన కంసరాజుకి కృష్ణుడు దగ్గరవుతాడా? కంసరాజుకి కృష్ణుడికి ఏమన్నా బంధం ఉందా? కంసరాజు చెల్లెలు దాచిన రహస్యం ఏమిటి? చివరకు కంసరాజు మరణించాడా లేదా అనే విషయాలు తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. మూవీ ఎలా ఉందంటే, ఇటీవల వచ్చిన టాలీవుడ్ సినిమాల్లో కాలికి టచ్ ఉన్న సినిమాలకు ఎలాంటి ఆదరణ దక్కుతుందో చూస్తున్నాం. వసుదేవ నందన ఈ మూవీ కూడా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అందించిన కథ. ఈ సినిమా అయితే మిగతా సినిమాల్లాగా జనాల్ని ఆకర్షించే అవకాశం అయితే లేదనే చెప్పాలి. ట్రైలర్ లో చూపించినట్లే ఒక ఇంట్రెస్టింగ్ స్టార్ట్ తో ఈ సినిమా మొదలవుతుంది. దీంతో ఆడియన్స్ లో చూడాలన్న ఆసక్తి కూడా పెరుగుతుంది. ఈ సినిమా మెల్లగా కథలోకి వెళ్లే కొద్దిగా చూసే ప్రేక్షకుడికి అసహనానికి గురి చేస్తూ ఉంటుంది. సినిమా కథనం కారణంగా కొన్ని సీన్లు ఓవర్ డ్రాప్ గా అనిపిస్తాయి. అందుకే ఈ సినిమా చూస్తున్నంతసేపు కొంచెం బోరింగ్ ఫీలింగ్ కలుగుతుంది. సినిమాలో అయితే కొన్ని ఎలివేషన్లు, కొన్ని ట్విస్టులు మాత్రం బాగున్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ అండ్ క్లైమాక్స్ బ్లాక్ అయితే సూపర్ గా ఉన్నాయి. సినిమాలో కొన్ని క్యారెక్టర్లు అయితే సరిగ్గా సెట్ అవ్వలేదని అనిపిస్తుంది. హీరో గల్లా అశోక్ మాస్ ఇమేజ్ కోసం కొంచెం రిస్క్ ఎక్కువ తీసుకున్నాడని అనిపిస్తుంది. సినిమాలో కొన్ని ఓవర్ డైలాగులు కూడా అనవసరం అనిపించాయి. సినిమా లైనప్ అయితే బాగుంది కానీ కథనం నడిపించే విధానం మాత్రం బాగలేదు. దర్శకుడు ఈ మాత్రం జాగ్రత్త కూడా తీసుకోలేకపోయాడే అనిపిస్తుంది. ఈ సినిమాలో లవ్ ట్రాక్ అలాగే ఎమోషనల్ కూడా వర్కౌట్ అవ్వలేదు. చూసే ప్రేక్షకుడికి మోస పద్ధతిలో పాత చింతకాయ పచ్చడి చూసినట్లుగా అనిపిస్తుంది. నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ సినిమాతో మంచి ఎంట్రీ ఇచ్చిన గల్లా అశోక్ ఇందులో కూడా మంచి స్క్రీన్ ప్రెజెన్స్ తో కనిపిస్తాడు. ఇక రెండో సినిమాతోనే మాస్ హీరో ఇమేజ్ ని తెచ్చుకోవాలన్న ప్రయత్నం మాత్రం సక్సెస్ అవ్వలేదని చెప్పాలి. ప్రస్తుతానికి లుక్ మాత్రం బాగుంది కానీ అతను చేసే ఫైట్ సీన్ మాత్రం ఓవర్ గా అనిపించాయి. పెద్ద బాడీ ఉన్న హీరో చేయాల్సిన ఫైట్స్ లాగా అనిపించాయి. హీరోయిన్ మానసా వారణాసి తమ ఓమ్లీ లుక్ తో అదరగొట్టింది. అలాగే నటన పరంగా కూడా మెప్పించింది. కొంచెం ఇంప్రూవ్ గా ఉంటే ఇంకా బాగుండేది. అలాగే ఆదిపురుష్ మూవీలో హనుమంతుడిగా నటించిన బాలీవుడ్ నటుడు దేవదత్త నాగే ఇల నిజంతో అదరగొట్టాడని చెప్పాలి. ఆదిపురుషులో ఎంతో సౌమ్యంగా గంభీరంగా కనిపించిన తాను ఈ సినిమాలో విలనగా అత్యంత క్రూరుడిగా విలనిజాన్ని బాగా పండించాడు. ఇక ఝాన్సీ దేవయాని వాళ్ళ పాత్రల వరకు వాళ్ళు న్యాయం చేశారు. ఇక మిగతా నటీనటులు పర్వాలేదనిపించారు. సాంకేతిక విభాగానికి వస్తే టచ్ ఉన్న సినిమాలకి ఎలాగైనా గానీ ఖర్చు ఉంటుంది. సినిమాకి మేకర్స్ పెట్టిన ఖర్చు విజువల్స్ లో కనిపిస్తుంది. కొన్ని సీన్లో మాత్రం ఈఎఫ్ఎక్స్ వర్క్ మాత్రం ఇంకొంచెం నేచురల్ గా ఉంటే ఇంకా బాగుండేది. సినిమాటోగ్రఫీ ఒక మాస్ సినిమాకి కావాల్సిన విజువల్స్ అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. ఎడిటింగ్ విషయంలో చెప్పడానికి ఏమీ లేవు. చాలా వరకు బోరింగ్ సన్నివేశాలే ఉన్నాయి. తాను ఎన్ని కటింగ్లు చేసినా గానీ ఈ సినిమాని కాపాడటం కొంచెం కష్టమనే చెప్పాలి. నిర్మాణ విలువల ఖర్చులు మాత్రం సినిమాని మించినట్టు కనపడుతుంది. ఫైనల్ గా చెప్పాలనేది ఏంటంటే, రెండు సినిమాలకే మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ఆ మాస్ ని ఎత్తుక్కునే ప్రయత్నంలో అశోక్ గల్లా పర్వాలేదు గానీ ఇంకాస్త కష్టపడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. సినిమా థీమ్ ఓకే అనిపించింది. అలాగే కొన్ని ట్విస్టులు, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ అయితే సూపర్ గా ఉంది. ఈ సినిమాని తెరకెక్కించే విధానంలో అసలు పస లేకుండా పోయింది. చాలా బోరింగ్ గా, రొటీన్ గా, అవుట్డేట్ సినిమాను చూసినంత ఫీలింగ్ కలుగుతుంది. నందన వసుదేవ అందరికీ రుచించదు. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.